హే ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ. ఈరోజు మనం SuiLend ప్రోటోకాల్ యొక్క ఎయిర్ డ్రాప్ గురించి చూద్దాం. ఆల్రెడీ వీళ్ళు సీజన్ 1 అయితే అయిపోయింది. ఎయిర్ డ్రాప్ కూడా అలొకేట్ చేశారు, అది డ్రాప్ కూడా చేశారు. మనం ఇంకో సీజన్ 2 గురించి చూద్దాం. ఆల్రెడీ దీన్ని అనౌన్స్ చేశారు. సీజన్ 2లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు సీజన్ 2 ఎండ్ అవ్వగానే మీకు ఎయిర్ డ్రాప్ అనేది ఉంటుందన్నమాట. దానికన్నా ముందు ఆ SuiLend ఒక టోకనామిక్స్ గురించి చూద్దాం ఒకసారి మనం. ఆ టోకనామిక్స్ గురించి చూసారంటే ఇక్కడ ఆల్మోస్ట్ 65% వీళ్ళు కమ్యూనిటీకి అలొకేట్ చేశారు. ఇన్వెస్టర్స్కి 20% అండ్ టీమ్కి 15% అలొకేట్ చేశారు. వీళ్ళు ఆల్మోస్ట్ దీంట్లో హాఫ్ ఆఫ్ ద టోకెన్స్ వీళ్ళు ఆల్రెడీ సీజన్ 1కి ఎయిర్ డ్రాప్ అయితే చేశారు. ఇప్పుడు సీజన్ 2 ఉంది కదా, సీజన్ 2 నుంచి ఇంకా వీళ్ళు కొద్దిగా అలొకేట్ చేసుకుంటూ వస్తుంటారు. లైక్ సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఇలా టోకన్స్ని అలొకేట్ చేసుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు మీరు ఈ టోకన్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి, దీని నుంచి మీరు ఎలా ఎయిర్ డ్రాప్ పొందొచ్చు చూపిస్తాను నేను ఒక్కొక్కసారి. దానికన్నా ముందు మనం సీజన్ 1 గురించి చూద్దాం. నేను సీజన్ 1 పార్టిసిపేట్ చేశాను. ఒకసారి మీరు ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారంటే నాకు 512 సెంట్ అని అలొకేట్ అయిందనమాట. ఒక SuiLend ఒక వాల్యూ వచ్చి నాకు వచ్చినప్పుడైతే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ $4. ఇప్పుడు చూసారండి ఇక్కడ $4 అని ఉంటుంది 1 మంత్. ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు లైక్ $4 క్లోజ్ ఉంది అనమాట. అంటే నా యొక్క వాల్యూ అనేది, నా టోకన్ వాల్యూ ఆల్మోస్ట్ లైక్ $2,000 ఉంది. నేను పెద్దగా దీంట్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేయలేదు. నేను ఏం చేశానంటే ఎర్లీగా యాప్ అనేది యూస్ చేస్తాను. ఇక్కడ చూసానంటే ఫర్ ఎర్లీ యూజర్స్ వాళ్ళకి అలొకేట్ చేశారనమాట. ఇక్కడ స్టాండర్డ్ అనమాట, డివైడెడ్ బై చేశారు. 2 million అలొకేట్ చేశారు. మొత్తం 3,899 వాలెట్స్ అయితే దీన్ని పార్టిసిపేట్ చేశారు కదా, దాన్ని డివైడ్ చేసి ఇచ్చేసారనమాట, విచ్ ఈస్ రియలీ గుడ్. సో ఇక్కడ 1000 అంటే 512 అంటే లైక్ $2,000 నాకు వచ్చింది. లైక్ లిటరలీ నేను అంతగా ఏం చేసింది లేదు. నేను చేసిందంతా ఒకటే, నేనైతే క్యాప్సూల్ ఒక NFT కొన్నాను. ఎంట్రీ దీంట్లో అప్పుడు ఎంట్రీ అవ్వాలంటే NFT ఉండాలన్నమాట. NFT యొక్క వాల్యూ వచ్చి $10-20 ఉండే అని బై చేశాను. దాన్ని ఎంటర్ అయ్యాను. తర్వాత నాకు ఈ వాల్యూ అయితే వచ్చిందనమాట. సో ప్రస్తుతానికి ఈ వాల్యూ వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ చూసారంటే 2.24 అన్నారు కాబట్టి ఇట్స్ స్టిల్ మోర్ దెన్ $1,000 అనమాట, విచ్ ఇస్ రియలీ హ్యూజ్. బట్ కానీ మార్కెట్స్ పడ్డేటప్పుడు తక్కువ ఉన్నాయి. నేను మార్కెట్ పెరిగాక నేను అమ్మేస్తాను దీన్ని. అండ్ నేను పార్టిసిపేట్ చేసినాక నాకు వచ్చింది జస్ట్ 8.80 అనమాట. నేను ఇప్పుడు మనం మీ ఒకవేళ NFTs ఉంటే ఇక్కడ చూసారా, మీరు రూట్లెట్స్ NFT ఉంటే మీకు ఒక ఆల్మోస్ట్ 1 NFT 3 SuiLend వచ్చి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ $1,200 రిలీజ్ అయినప్పుడైతే లైక్ రూట్లెట్స్ ఒక వాల్యూ అప్పుడు $200 ఉండేదంట NFT కాస్ట్. మీరు కొనిన దానికి మీకు రిటర్న్ వచ్చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసారంటే ఇక్కడ చాలా టోకన్స్ ఉన్నాయి, చాలా NFTs ఉన్నాయి. మీరు కొనుంటే దీనికి ఎలిజిబుల్ అయి ఉంటారు. ఒకవేళ మీ దగ్గర కానీ NFTs ఉంటే చూసుకోండి, మీరు ఎలిజిబుల్ అంటే క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మీకు SuiLend సీజన్ 2 అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసారంటే నేనైతే ప్రస్తుతానికి నా ర్యాంక్ వచ్చి 8,625. నా పాయింట్స్ వచ్చి తక్కువ వస్తుంది, 46 పర్ డే. అండ్ మై టోటల్ పాయింట్స్ 161. ఇట్ స్టార్ట్ అయ్యి లిటరలీ 1 వీక్ ఏమో అయింది. సో మీరు కానీ వీడియో చూస్తుంటే మీరు చాలా ఇనిషియల్లో ఉన్నారు. ఇప్పుడు మీరు డిపాజిట్ చేస్తే ఒకవేళ ఒక 2-6 ఇది నాకు తెలిసి ఒక 6 months దాకా ఉంటుంది ఒక సీజన్ అనేది. సో దాని తర్వాత మీకు మంచిగా ఎయిర్ డ్రాప్ అలొకేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ కానీ ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మీ జస్ట్ ఎడ్యుకేషనల్ వర్క్ మాత్రమే. సో బీ కేర్ఫుల్, మీరు మనీ మొత్తం కోల్పోవచ్చు కూడా. సో ఏదైనా అవ్వచ్చు. స్మార్ట్ కాంట్రాక్ట్ రిస్క్ కూడా ఉంటుంది అనమాట. బేసిక్లీ ఇదంతా రన్ అయితే కోడ్ పైనే కదా. ఒకవేళ కోడ్ కానీ బగ్స్ ఉండి ఏదైనా హ్యాక్ అయ్యి వీళ్ళ ప్రోటోకాల్ మొత్తం హ్యాక్ అయిపోవచ్చు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాడేటప్పుడు. సో రిస్క్ అయితే ఉంటుంది, బీ కేర్ఫుల్. హే ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ. ఇఫ్ యూ లైకింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు పాయింట్స్ ఎలా సంపాదించో చూద్దాం ఒకసారి. మీరు ఏం చేయాలంటే డాష్బోర్డ్కి వెళ్ళి ఇక్కడ హోవర్ చేశారంటే ఇక్కడ మీకు పాయింట్స్ని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే పర్ SUI పర్ డే 0.037. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 SUIగా మీరు డిపాజిట్ చేస్తే మీకు 1 SUIకి పర్ డే మీకు 0.037 పాయింట్స్ అనేది మీకు ఇస్తారనమాట. ఇక్కడ స్వీక్ కూడా అంతే ఉంటుంది, 0.032. అండ్ USDCకి వచ్చి 0.099, USDTకి 0.169. సో మీరు డిపాజిట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు USDT డిపాజిట్ చేశారనుకో $100 ఇక్కడ అంటే 0.1 అంటే మీకు ఆల్మోస్ట్ లైక్ 10 to 16 పాయింట్స్ దాకా వస్తుంది అనమాట. మీకు 16 to 20 పాయింట్స్ అలా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ మీకు డిపాజిట్లో తక్కువ పాయింట్స్ వస్తుంది, బట్ కానీ బారోలో ఎక్కువ పాయింట్స్ వస్తుంది. మీరు చూసారంటే బారోలో ఇక్కడ చూసారంటే 0.114, స్వీక్ కూడా 0.098. మీరు డిపాజిట్ కన్నా మీకు బారోలో మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. బట్ కానీ రిస్క్ అయితే తీసుకోకండి. నేనైతే డిపాజిట్ చేసి, మీ దగ్గర మనీ ఉంటే డిపాజిట్ చేసి పాయింట్స్ సంపాదించుకోండి. నేను సజెస్ట్ చేసేది అంటే ఎయిర్ డ్రాప్ కోసమే మీరు ప్రోటోకాల్స్ వాడకండి. ఎయిర్ డ్రాప్ మీరు ప్రోటోకాల్స్ మామూలుగానే యూస్ చేయండి. మీకేం లాస్ అయితే ఉండదు కదా. మీరు డిపాజిట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు 20% ఇంట్రెస్ట్ వస్తుంది మీ వాల్యూ పైన. దానిపైన మీకు ఎయిర్ డ్రాప్ అనేది వస్తుంది, అది ఎక్స్ట్రా అనమాట. సో అలా తీసుకోండి. సో ఇలా మీరు డిపాజిట్ అండ్ బారో చేసి మీరు పాయింట్స్ అనేది సంపాదించవచ్చు. ఆ పాయింట్స్ ద్వారా మీరు లీడర్ బోర్డ్లో మీరు ఇట్లా ర్యాంకింగ్ అనేది మీకు వస్తుంది కదా, దీన్ని బట్టి మీకు అలొకేషన్ ఉంటుంది. ర్యాంక్ బట్టి ఉండదు, మీరు వచ్చే పాయింట్స్ బట్టి మీకు ఉంటుంది అనమాట అలొకేషన్. సో మీరు ఒకవేళ 3-4 వాలెట్స్ ఉన్నా కానీ
మీరు డివైడ్ చేసినా మీకు పెద్దగా లాభం అయితే ఉండదు. మీరు ఒకే వాలెట్‌లో మీరు మొత్తం చేసుకోవచ్చు. ఇనీషియల్‌గా చేసుంటే మీకు లాభం అని ఉంటది. ఎందుకంటే వాళ్ళు యూనిక్ వాలెట్స్ తీసుకొని ఎయిర్ డ్రాప్ చేశారు. బట్ ఇప్పుడు ఇట్ బేస్డ్ ఆన్ పాయింట్స్. సో మీ దగ్గర ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట మీ దగ్గర ఎన్ని వాలెట్స్ ఉన్నాయనేసి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ లైక్ మీరు జస్ట్ డిపాజిట్ చేసి పాయింట్స్ సంపాదించుకుంటుంటే చాలు. దానికి బదులు మీకు అదొకటే కాదు, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు పాయింట్స్ కూడా వస్తుంది. సో ఇలా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో SuiLend అనేది ఇట్స్ నంబర్ 1 ప్రోటోకాల్ అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ స్వీలో నంబర్ 1 DeFiలో. సో ఇది ట్రస్ట్ వర్తీ అనమాట. ఇక్కడ చూసారా నంబర్ 1 TVL వచ్చి $457 million ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇదైతే ఫేక్ అయితే కాదు. ఇట్స్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఒకవేళ ఇక్కడ ఏమన్నా అవ్వచ్చు, ఇక్కడ మీరు మొత్తం మనీ కూడా జీరో అవ్వచ్చు. సో ప్లీజ్ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.